మహత్తైనవి నీ ఊహలు, ఎంత గొప్పవి నీ ఆలోచనలు. మై మరపించే మధురమైన కృపలను మాకు నొసగిన మా యేసయ్యా, మా జీవితాంతము మరువలేమయ్యా, మా జీవితాంతము. మహిమ నీకే, ఘనత నీకే, కీర్తియు నీకే. ఎన్నికలేని దీనులకు అధ్యాయము 50 నుండి 60 వరకు పాస్టర్ షాలెమీ గారు చదివి వినిపిస్తారు. ఆది కాండము 24 అధ్యాయము 50వ వచనం నుండి 60 వరకు. ఆది కాండము 24వ అధ్యాయము 50వ వచనం నుంచి చదువుకుందామండి. లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చాను. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించు అని చెప్పగా, ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరుచుకుందురుగాక. మరణమంత బలమైనది, ఈర్ష పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను, నీ భుజములకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహమును దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన సాంప్రదాయంలో మరి నిశ్చితార్థ కార్యక్రమానికి ఉన్న ఒక ప్రాధాన్యత ఏమిటంటే, ఇరువురు కుటుంబాలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఇరువురు కూడా అమ్మాయి అబ్బాయి కూడా ఇక మీదట కొంత మాట్లాడుకోవడానికి వెసులుబాటు, తద్వారా కొంత దగ్గర అవ్వడానికి, అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిశ్చయించబడ్డాయి.
ఇది ఒక రకమైన కమిట్మెంట్ లాంటిది. కమిట్మెంట్ అంటే నేను నా ప్రియుని దానను అన్నటువంటి ఒక నిశ్చితార్థం. అమ్మాయి మాది అని అనిపించుకోవడానికి కొన్ని వస్తువులు. ఆనాడు ఇందాక మనం చదివాం, అబ్రహాము తన కొడుక్కి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు తన స్వజనములో, అనగా మనము కూడా విశ్వాసి, ఆ ప్రార్థన ఫలితంగా రిబకాను దేవుడు బయలుపరుస్తాడు, చూపిస్తాడు. ఆ రిబకా ఎప్పుడైతే రిబకా తన ప్రార్థన ఫలితముగా రిబకా ఆయనకు ఆయన ఒంటెలకు మంచినీళ్ళు ఇస్తుందో ఆయన అర్థం చేసుకుంటాడు, ఇది దేవుని వల్ల కలిగిన కార్యము అని. ఈ కుటుంబాలు కూడా ఎప్పటి నుండో ఈ అమ్మాయి తల్లిదండ్రులు, వరుడు మాకు కావాలి, తగిన వధువు మాకు కావాలి, నా కుమారునికి మంచి భార్య కావాలని తల్లిదండ్రులు ఎన్నాళ్ళు ప్రార్థన చేశారు. అలాగే నా కుమార్తెకు ఒక మంచి భర్త కావాలని సంతోషిద్దాం. ఇది దేవుడి వల్ల కలిగింది అన్నదానికి చాలా రుజువులు ఉన్నాయి. ఇద్దరు చక్కని దేవునిలో ఎదిగారు, ఇద్దరు మంచి అందంలో అన్నా చెల్లెల్లాగా ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా 2 కుటుంబాలు దేవునిలో ఉన్నాయి. యెహోవా దేవుడిగా గల జనులు, వీళ్ళిద్దరూ ప్రభువుని ఎరగడం చాలా ఆశీర్వాదం. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. కాబట్టి వీరిరువురు చేద్దాం. వారి తరపున వచ్చిన పాస్టర్ గారు, మరి ముఖ్యంగా ఈ పెళ్లి కొడుకు దేవునిలో ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు కూడా ప్రభు యొక్క పరిచర్యలుగా 5గురితో సరిపెడతాం. మరి స్టేజీ చిన్నదిగా ఉంది. అయ్యగారులు ఎవరైనా వస్తే చిన్న ప్రార్థన వస్తువుల కొరకు ప్రార్థన చేస్తారు. అప్పుడు యువతలో వాళ్ళు, అమ్మ అక్కడ ఎంతమంది అందిస్తున్నారో అంతమంది. సాటెవరు నీకు నా ప్రియుడా, వేల్పులలోనే అతి ఘనుడా, కలువరి నాదుడా, సుందరుడా, బల శౌర్యము గల నావరుడా, గళమెత్తి పాడి కీర్తించెదా. ద్రాక్షవల్లిగా నాటియున్నావు, ఇష్టురాలిగా నన్ను చేసుకొన్నావు. శ్రేష్ఠ ద్రాక్షవల్లిగా నాటియున్నావు, ఇష్టురాలిగా నన్ను చేసుకొన్నావు. నీ దానను నా వాడవు నీవు, శాలేము రాజా, షారోను రోజా. నీ దానను నేను, నా వాడవు నీవు, శాలేము రాజా, షారోను రోజా. వేల్పులలోనే అతి ఘనుడా, కలువరి నాదుడా, సుందరుడా, బల శౌర్యము గల నావరుడా, గళమెత్తి పాడి కీర్తించెదా. కుమారుడా, పరిశుద్ధుడా, గుండెలపై నన్ను రాసుకొన్నవాడా, మండే దీపమై సాగిపోయేదా, నిండు మనసుతో నిన్ను పూజించెదా. మండే దీపమై సాగిపోయేదా, నిండు మనసుతో నిన్ను పూజించెదా. వేల్పులలోనే అతి ఘనుడా,
గళమెత్తి పాడి కీర్తించెదా వేల్పులలోనే అతి ఘనుడా కలువరి నాదుడా సుందరుడా బల శౌర్యము గల నావరుడా గళమెత్తి పాడి కీర్తించెదా. మరి వధువుకి కూడా నాకు వందనం తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన డాడీ నాయన యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈ యొక్క దినాన్ని ప్రభా, ఇది నీ వలన జరిగిన కార్యము, నువ్వు ఏర్పాటు చేసిన దినము ప్రభా. ఇదిగో తండ్రి, సునీల్ని ఐశ్వర్యని మీరు జతపరిచే ముందు నాయన నిశ్చితార్థము కార్యక్రమం జరిగిస్తున్నాం విధానాన్ని బట్టి నీకే స్తుతి మహిమ ఆరోపిస్తున్నాం ప్రభా. తండ్రి, ఇంతవరకు ఇరు పక్షాల నుండి కూడా ప్రభా ఎంతగానో ప్రార్థన చేశారు ప్రభా. ఇద్దరు నీ నామంలో ఉన్న బిడ్డలు ప్రభా, వారిని ఈ దినాన్ని ప్రభా నాయన తండ్రి నిశ్చితార్థ కార్యక్రమం సిద్ధపరిచారు తండ్రి, ప్రార్థన ఆలకించారు. ఇదంతా నీ నామ మహిమాత్మే జరుగుటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. తండ్రి నాయన పెండ్లి కుమారుడు వైపు తెరుపు తెచ్చిన వస్తువులు ప్రభా మీరు దీవించండి, ఆశీర్వాదాలు కూడా ఉండండి ప్రభా. ఈ దాసుని అభిషేకంతో నింపండి ప్రభా. ఇరు పక్షాలుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి ప్రభా. వచ్చిన బంధుమిత్రులు అందరినీ దీవించమని కాపాడి నడిపించమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. సునీల్ని బట్టి ఐశ్వర్యం బట్టి ఇరువురి తల్లిదండ్రులను బట్టి నీకు స్తోత్రం. ఇదిగో వస్త్రాలు ఇచ్చిపుచ్చుకొని వాటిని ధరింపజేసి మరి ప్రభా ఒక ఉన్నతమైన వివాహ మహోత్సవానికి సిద్ధపడడానికి ముందుగా ఈ కార్యక్రమం, నిశ్చితార్థ కార్యక్రమం, ఈ ఎంగేజ్ కార్యక్రమం బట్టి నీకు స్తోత్రం. దీవించి అలాంటి కీడు శోధనలు వెంటాడకుండా కృపాక్షేమములు ఇరువురు వెనకాల ఈ రెండు కుటుంబాలకి తోడై ఉండేలాగా సహాయం చేయమని దీవించమని, నువ్వు దీవిస్తే అది ఎన్నటెన్నటికీ దీవెనే. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు, సర్వలోకారాజా సకలం నీవేగా, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మరచెదరు వీరులతో సంతసించెదరు, పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు, పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు, ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, ఇది దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొకటగుటేమిటో. ఇది దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, ఇది దేవుని సంకల్పం ఇది సృష్టిలో. అన్నిటిలో వివాహం ఘనమైనదని, కానుపు ఏ కల్మషము లేనిదని,
మహోన్నతుని వాక్యమే తెలిపెను. యెహోవాయే కలిగించిన కార్యమని మహోన్నతుని వాక్యమే తెలిపెను. దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఓ దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం. యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం నిలచియుండును ఇలలో కలకాలం కలకాలం. హల్లెలూయా. కూర్చోబెట్టండి. రావమ్మా వధువా అలాగే అబ్బాయిని కూడా ప్రభువా వరదూతాలై నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర. ఈ వధూవరులు మరి ముఖ్యంగా సునీల్ నాయన ఐశ్వర్యాన్ని బట్టి నీకు స్తోత్రం. తాండ్రంగి నాయన ప్రకాష్ గారు కుమారి గారి యొక్క దంపతుల యొక్క జ్యేష్ఠ కుమారుడు సునీల్ని బట్టి నీకు స్తోత్రం. అలాగే రామిరెడ్డి నాయన సోమరాజు గారు రేచెల్ గారి యొక్క కనిష్ట కుమార్తె ఐశ్వర్యాన్ని బట్టి నీకు స్తోత్రం. వీరిరువురు చక్కగా చూసుకొని మాట్లాడుకొని ఈ పవిత్రమైన బంధంలోనికి ఎంటర్ అయ్యే ముందు ఈరోజు నిశ్చితార్థం బంధువులందరి ముందు ఒకరికి ఒకరుగా ఉండడానికి ఒక తీర్మానం చేసుకుంటుండగా ఒక మంచి తీర్మానము వలె ఆ తీర్మానం ఉండులాగును సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఈ సమయంలో ఉంగరాలు ఇవ్వండి. నిశ్చితార్థపు గుర్తులుగా చక్కని ఉంగరాలు ఇవే నామాక్షరాలు. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము. ఈ టోకెన్ ఈ ముద్ర వారిరువురు ధరింప చేయుచుండగా ఒకరికి ఒకరు నాయన ఒక అడుగు ముందు తొలి అడుగు పడ్డది పవిత్రమైన బంధానికి. దీవించుమని ఆశీర్వదించుమని యేసయ్య దీవెన పరలోకపు దీవెన మెండైన దీవెన ఈ ఇరువురు బిడ్డల మీద ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఇన్ని నాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలిచింది. గురులు తోడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది. అందరూ చప్పట్లు కొడదాం. మీరు కలిసి ఉండాలని చిరజీవం మీపై నిలిచి ఉండాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం. దీవిస్తూ శుభముగా ఈ పరిణయం. ఓకే చూడండి, వాళ్ళు చెప్పినట్టు చేయండి. ఫోటోలో వాళ్ళు అందరు చప్పట్లు కొడదాం. అందరు చప్పట్లు కొడదాం. నిజముగా మారింది కలబోసిన శుభవేళ. అనురాగంతో ఒకటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని అనురాగంతో ఒకటవ్వాలి. ఈ బిడ్డలను దీవించమని మనసారా కోరుకోండి. అందరూ కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన. సకల సృష్టికి సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా పరమ తండ్రి యేసుదేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయములో సునీల్ బాబును బట్టి ఐశ్వర్యను బట్టి నీకు స్తోత్రం. వారిద్దరికీ చక్కని నిశ్చితార్థం జరిగించావు నాయన. ఇరువురు కుటుంబాలు ఒకరికొకరికి ఇష్టపడ్డారు దేవా. ఈ కుటుంబాలను మీరు కలిపిన విధానమును బట్టి నీకు స్తోత్రం.
ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలియచేసుకున్నారు. ఒకరి ఇష్టాలు ఒకరు నాయన మరి తండ్రి ఒప్పుకొని 2 కుటుంబాలు కలిసి ఉండడానికి ఒక కుటుంబాన్ని నువ్వు ఏర్పాటు చేసిన విధానమును బట్టి నీకు స్తోత్రం. ఇంతవరకు ఈ కార్యక్రమం ఎంతో దీవెనకరంగా జరిగించారు. నీకు వందనాలు ప్రభువా. నువ్వు ఆశీర్వదిస్తుంది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. నీ పరలోకపు దీవెనలు ఈ బిడ్డల మీద ఉండాలి. నిత్యము నాకుండునట్లుగా నేను మరి నిబంధన చేసుకుంటున్నాను అని నీ వాక్యం సెలవించినట్లుగా ఒకరి కోసం ఒకరు చక్కగా మరి మంచి సమర్పణ కలిగి మంచి జీవితం కలిగి ఉండడానికి మీరు కృప చూపించండి. రానున్న వివాహ దినము వరకు కూడా ఇద్దరు చక్కగా వారి జీవితాన్ని మరి వాక్యము చేత చక్కగా కట్టుకోవడానికి, దిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి కృప అనుగ్రహించండి. ఈ కార్యక్రమం ఎంత చక్కగా నువ్వు జరిగించావు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ బిడ్డలపై నీ దీవెన ఉంచమని, ఆశీర్వాదించమని, మీరే నడిపించమని, కాపాడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. దేవుని బిడ్డలు, తల్లిదండ్రులు దేవుని బిడ్డలు. ఈమె చిన్న వయసులో నుండి దేవుని పనిలో పాలు పొందిన బిడ్డ, చక్కని ప్రార్థన, వాక్యం ఎరిగినటువంటి బిడ్డ, భక్తి కలిగినటువంటి బిడ్డ. ఇవేమి అతిశయోక్తులు కాదు, వాస్తవాలు. అందుకనే సునీల్ చాలా అదృష్టవంతుడు అని నేను చెప్పగలుగుతున్నాను. దేవుని సేవలోనూ మంచి సహకారులు. నేను అనుకుంటుండేవాడిని ఏదన్నా మంచి పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుండేవాడిని, అంత యోగ్యురాలు. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా దేవుని సేవలో ఉన్నారని విని నేను చాలా ఆనందించాను. అందుకే ఇవన్నీ దేవుని చిత్తమని నేను గ్రహించగలిగాను. ఇది దేవుని నా ఆలోచనలకు అనుకూలంగా మంచి సంబంధం దేవుడు ఇచ్చాడని. అలాగే సునీల్ కూడా అక్కడ బెంగళూరులో దేవుని పరిచర్యలో సహకరిస్తున్నాడని నేను విని నేను ఎంతో సంతోషించాను. ఏదేమైనా వీరిరువురు కలయిక, ఈ 2 కుటుంబాల కలయిక దేవునికి మహిమ తెస్తుందని నేను పూర్తిగా నమ్ముచున్నాను. ఇందాక మనం చదివిన వాక్య భాగంలో మరి రిబకా కోసం ఇస్సాకు ఎలాగైతే ధ్యానిస్తూ ప్రార్థనాపూర్వకంగా గడిపాడో, అలాగే ఈ సునీల్ కూడా జరగనైన వివాహం కొరకు ప్రార్థనాపూర్వకంగా దేవుని ధ్యానిస్తూ ఉంటే తప్పకుండా మీ వివాహం అనేక మందికి ఆదర్శవంతమైన వివాహంగా ఉండబోతుంది. ఇందాక నేను చదివించాను కదా, నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఎ సీల్ ఆఫ్ ఫైర్ అని బైబిల్లో ఉంది. ఇందాక వీళ్ళు పెట్టుకున్న ఉంగరాలకి మీకు ఫోటోలు తీసినంతకంటే ఎక్కువ టైం తీశారు ఈ ఫోటోగ్రాఫర్లు. ఎన్ని స్టిల్స్! ఎందుకంటే నేను ఆశ్చర్యపోను. నేను చాలా పెళ్ళిళ్ళు చూస్తాను కానీ ఎందుకంటే అవే ముఖ్యం, అవే కీలకం. ఈ అమ్మాయి ధరించిన దాని మీద సునీల్ అని ఉంటుంది, ఆ అబ్బాయి ధరించిన దాని మీద ఐశ్వర్య. ఏంటి ఇక మీదట వారి హృదయాల మీద, కేవలం చేతుల మీదే కాదు, వారి హృదయముల మీద అది ఒక సీల్గా, ఒక ముద్రగా, నేను నా ప్రియుని దానను, నేను నా ప్రియుని వాడను అన్నట్లుగా వారిరువురు కూడా మరి చక్కని సంతోషకరమైన కృపలోనికి దేవుడు వెళ్ళబోతున్నారు. అది నాకు తెలుసు. దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా ఈ బిడ్డల మీద ఉండబోతున్నాయి. రిబకా లాంటిదే ఈ అమ్మాయి కూడా. మంచి కష్టపడి మనస్తత్వము, పరిచర్య చేసే గుణము, ప్రార్థనాపరురాలు. రిబకాకి ఎలాంటైతే సుగుణవతి ఉన్న అన్ని గుణాలు ఈ బిడ్డ మీద ఉన్నాయి. తప్పకుండా మీరు ఇరువురు ఐక్యమవడం మాకు చాలా ఆనందం, సంతోషం. దేవుడు ఈ జరగనై ఉన్న వివాహం కూడా త్వరగా పెట్టుకొని చక్కని వైభవవంతమైన వివాహం, విజయవంతమైన వివాహం, ఆశీర్వాదకరమైన వివాహం, దేవుని నామానికి మహిమ తెచ్చే వివాహంగా ఈ రానున్న కాలంలో వివాహం కూడా దేవుడు త్వరగా జరిగించాలని, ఇరువురికి దేవుడు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, మంచి చదువులు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. అది ఇంకా గొప్ప విషయం. అది అన్నిటికంటే శ్రేష్టమైంది. రానున్న కాలంలో వారి ఇరువురు మంచి కృప కలిగిన బిడ్డలుగా, కృప ఈ కుటుంబానికి వీళ్ళ ఇళ్ళల్లో ఉన్న అందరికీ ఎక్కువ పేరు కృపాన్ని పెడతాను నేను. ఎందుకంటే దేవుడు ఒకసారి నాతో చెప్పాడు, ఈ కుటుంబం మీద ప్రత్యేకమైన కృప ఉందని ఒకసారి దేవుడు నాకు బయలుపేరు. అందుకని అందరికీ కృపమణి, కృపాసాగరణ, అన్ని కృప. ఎందుకంటే దైవ కృప వీళ్ళ ఇళ్ళలో అందరికీ కూడా
అందుకని తప్పకుండా ఒక ఉన్నతమైన కృప ఈ కుటుంబానికి కూడా దేవుడు ఇస్తాడు, నేను నమ్ముతున్నాను. మా సంఘం యొక్క ప్రార్థన ఆశీస్సులు, పరలోకంలో దేవుని యొక్క మెండైన దీవెనలు ఖచ్చితంగా ఈ బిడ్డల మీద ఉండునుగాక. ఆమేన్. మీకు అందరికీ ఒక థ్రిల్లింగ్ ఒకటి నేను చెప్తున్నాను, ఒక అనౌన్స్మెంట్. అదేమిటంటే ఈరోజు పెళ్ళి కొడుకు పాట పాడబోతున్నాడు. అందరు చప్పట్లు కొట్టండి. పెళ్ళి కూతురిని పెళ్ళిలో పాడిస్తా, ఇప్పుడు కదా, అవసరమైతే వాళ్ళిద్దరు కలిసి పాడతారు. సునీల్ అలాగే ఐశ్వర్య. సునీల్ గురించి చాలా తెలుసు నాకు చిన్నప్పటి నుంచి. కాకపోతే కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఇక్కడ లేపడం వల్ల. కాకపోతే ఇప్పుడు ఒక విషయం తెలుసుకున్నాను ఇప్పుడే. ఎక్కడో ఉంది స్వెట్స్ ఎత్తుకుండి పెట్టి, డాడీ ఈ స్వెట్స్ పట్టుకెళ్ళి అక్కడ పెట్టేయమంటున్నాడు. ఊరు ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందిరా అంటే, ఇది చాలా ఖరీదమయ్యా ఈ స్వెట్స్. అమ్మో వాళ్ళ నాన్నకంటా గట్టాడు. మంచి చాలా చెప్పాలంటే చాలా అదృష్టవంతురాలు ఐశ్వర్య. ఒక వస్తువు కూడా ఏది కూడా పోకుండా చాలా ఒబ్బడి. మరి మా సునీల్ ఇంకా చెప్పాలంటే భక్తిపరుడు. ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ సమయం లేదు కనుక ఇవన్నీ మరి పెళ్ళిలో చెప్పాలని దైవజనులు అవకాశం ఇచ్చారు కనుక అప్పుడు మనం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపియకు దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ మహాకృపను బట్టి ప్రభా, ఇదిగో తండ్రి మరి సునీల్ని అలాగే ఐశ్వర్యని అలనాడు ఏదేను తోటలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభా నీ లేఖనం సెలవిచ్చినట్లుగా ఎంతవరకు ఒంటరిగా ఉన్న సునీల్కు ఒక జతను సమకూర్చువావు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ నిశ్చితార్థ కార్యక్రమం దైవదాసుల చేతుల మీద, బంధువుల మధ్యలోను, మరి ముఖ్యంగా నీ నామములోనూ జరగటానికి ఎంతగానో కృప చూపించో. ఇంకా జరిగే కార్యక్రమం అంతట్లో కూడా నీ మెండైన సహాయం ఉంచి జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. ఈ బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. మరి అక్షింతలు వేసిన తర్వాత తల్లిదండ్రులు వేయండి, సేవకులు కూడా రండి, సేవకులు ముందుకు రండి. మన ముందు సేవకులు విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. తీయని వాసలే, కమ్మని ఊసులే, బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. లేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ మే పాడెదన్.
సమహాకాశముల్యందున్న సర్వాంబును భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలే స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను నీలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవరాశులు నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవరాశులు ఆకాశమునాయగరునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమునాయగరునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదను లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలే స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను దేవా ఎల్లప్పుడు నే పాడెదను దేవా ఎల్లప్పుడు నే పాడెదను సత్యము జీవమని పాడెదం పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును నా ప్రతి అవసరములో ఆదుకొను
స్వస్థపరచువాడు. యేసిన మార్గము, యేసిన సత్యము, జీవమని పాడెదం. యేసిన మార్గము, యేసిన సత్యము, జీవమని పాడెదం. యేసిన సర్వము, యేసిన సమస్తము, ఆయనైన సంగీతము, ఆనందంతో పాడెదం. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. యేసిన మార్గము, యేసిన సత్యము, జీవమని పాడెదం. యేసిన మార్గము, యేసిన సత్యము, జీవమని పాడెదం. ప్రతి అక్షరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. నా ప్రతి అక్షరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. నా ప్రతి అక్షరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. నా ప్రతి అక్షరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. యేసిన మార్గము, యేసిన సత్యము, జీవమని పాడెదం. యేసిన మార్గము, యేసిన సత్యము, జీవమని పాడెదం. You are the way, you are the truth, you are the light of my life. You are the way, you are the truth, you are the light of my I'm sinking down, you lift me up, you hold me high, my faith in one. Jesus, you're the only one. You give me life, you give me strength, you lift me up, you hold me high. Jesus, you're all I want, you're all I want. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచేదన్. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియ నేస్తమా, స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై
చూసేదన్. శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదన్. శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. ఓ దేవా నా దేవా నీవే, నా క్షేమాధారము నీవే. ఓ ప్రేమా నా ప్రేమ నీవే, జీవన మార్గము నీవే. ఏది ఏమైనా గానీ నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గానీ నిన్ను విడువను ప్రభు. నీతో ముందుటే జీవితం, నీతో ముందుటే ధన్యమో. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గ